ఇంటర్ తర్వాత ఐఐటి జేఈ నీట్ లక్ష్యమా? ఉన్నత చదువులకు సరైన పునాది అకాడమీ మాధాపూర్. అకాడమీ మాధాపూర్ అంటేనే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అని అంటారు. అంటే సీనియర్ ఫ్యాకల్టీ హూ ఎవర్ విల్ బి టీచింగ్, హీ విల్ ఓన్లీ బి ఎ ఫ్రెండ్, హీ విల్ బి ఓన్లీ ఎ గైడర్, హీ విల్ బి ఓన్లీ ఎ మోటివేటర్ అండ్ యాజ్ ఎ పేరెంట్. ఇప్పుడు ఒకళ్ళు నచ్చారు అంటే వాళ్ళలో ఉన్నదంతా మనం తీసుకోవాలనుకుంటాం. 5 స్టేజెస్ ఒక ఫ్యాకల్టీ తీసుకుంటారు వాళ్ళని. ఏదైనా ప్రాబ్లం రావచ్చు, ఏదైనా ఇష్యూ రావచ్చు, ద స్టూడెంట్ ఈస్ ఫ్రీ ఎనఫ్ టు హ్యావ్ ఎ ర్యాప్ అప్ విత్ ద ఫ్యాకల్టీ. సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా హీ కెన్ గ్రాస్ ద సబ్జెక్ట్. ఐఐటీయా లేదంటే నీట్ సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి కూడా అక్కడ కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది వన్స్ ఎంపీసీ ఆర్ బైపీసీ తీసుకుంటే. ఫస్ట్ వీ నీడ్ టు చెక్ ఇట్ అవుట్ వెదర్ హీస్ గుడ్ ఇన్ మ్యాథ్ ఆర్ సైన్స్. కోర్ సబ్జెక్ట్ ఆర్ మ్యాథ్ అండ్ బయాలజీ. ఎలా చేస్తున్నాడు వాడు, టీచర్ తో మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇంటికి వచ్చి వాడు ఎంత టైం స్పెండ్ చేస్తాడని మనకు తెలియదు. అసలు మన వాడు ఎక్కడ ఉన్నాడని తెలుసుకుంటే ఈ విధంగా వెళ్తే ఈ ఆప్షన్స్ ఉన్నాయి నీకు అని చెప్పొచ్చు మనం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఫోకస్ పెరిగితేనే ఫియర్ తగ్గుతుంది. ఇంటర్మీడియట్ స్టేజ్ లో ఉన్నప్పుడు డెఫినెట్లీ స్ట్రెస్ అనేది ఉంటుంది. కానీ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి అంటే మాత్రం అకాడమీ మాధాపూర్ బ్రాంచ్ లోనే ఉంటుంది. సో ఎన్నోసార్లు అకాడమీ మాధాపూర్ బ్రాంచ్ గురించి మాట్లాడుకున్నాం. బట్ ఎగ్జాక్ట్ గా ఎలా స్టూడెంట్స్ ని గైడ్ చేస్తారు, మోటివేట్ చేస్తారు, ఇన్స్పైర్ చేస్తారు, దెన్ ఎగ్జామ్ కి కంప్లీట్ గా ప్రిపేర్ చేస్తారు, ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రిన్సిపల్ దీపా గారు ఫ్రమ్ అకాడమీ మాధాపూర్. లెట్స్ టాక్ టు హర్. Hello ma'am. Hi. How are you? Totally good. How are you? I am great ma'am. So 10th class కంప్లీట్ అయిన తర్వాత కన్ఫ్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. Right. సో అప్పుడు నుండి ముందు నుండి ప్రిపేర్ అవుతారు ఏం చేయాలి ఏంటనేది. బట్ వన్స్ అయిపోయిన తర్వాత ఆ కన్ఫ్యూజన్ కూడా క్లారిటీగా కనిపిస్తుంది ఇన్ఫాక్ట్. సో ఎట్ వెళ్ళాలి, ఏ స్టెప్ తీసుకోవాలి అని చెప్పేసి. సో ఆ స్టూడెంట్స్ కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో ఫస్ట్లీ కెరీర్ ఆప్షన్స్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ద స్టూడెంట్ హ్యాస్ టు హ్యావ్ ద సెల్ఫ్ అసెస్మెంట్ మా. యాక్చువల్లీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, లేదా ఏ సబ్జెక్ట్లో దే ఆర్ మచ్ ఫైన్ ఎనఫ్ సో దట్ దే క్యాన్ గో టు ద కెరీర్. రైట్. ఏదర్ దే వాంట్ టు గో విత్ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ ఆర్ అదర్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాడు సెల్ఫ్ అసెస్మెంట్ ఉండి ప్లస్ ఎవరైతే టీచర్స్ ఉంటారో వాడిని కరెక్ట్గా గైడ్ చేసుకుంటూ వెళ్తే దెన్ దే విల్ బి గోయింగ్ ఇన్ ఎ రైట్ పాత్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ టు గైడ్ ద స్టూడెంట్స్ అండ్ హెల్ప్ దెమ్ టు ఇంప్రూవైజ్ దేర్ సబ్జెక్ట్ నాలెడ్జ్. దేంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో అది చేయగలిగితే దే విల్ బి ఆన్ ద రైట్ పాత్. ఓకే. సో ఇక్కడ కూడా ఆ కన్ఫ్యూజన్ లో ఒకటి ఉంటుంది, మ్యాథ్ చేస్తే ఎంపీసీ, చేయకపోతే బైపీసీ అని చెప్పేసి. అందరూ నిజంగా బైపీసీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వెళ్ళి బైపీసీ, నీట్, ఎంబీబీఎస్ చేయరు. మ్యాథ్ రాదు కాబట్టి, నేను లైఫ్ లో చేయను కాబట్టి చెప్పేసి. సో అలాంటి వాళ్ళు అసలు దేని మీద ఏ పారామీటర్స్ పెట్టుకొని వాళ్ళు చూస్ చేసుకోవాలి గ్రూప్? ఫస్ట్ స్టూడెంట్ ఒకసారి ఒకవేళ ఎంపీసీకి వెళ్ళాలి అంటే ఫస్ట్ తను ఏం చూసుకోవాలి అంటే లాజికల్ థింకింగ్ ఎలా ఉంది వాడికి, అప్లికేటివ్ మెథడ్ ఎలా చేయగలుగుతున్నాడు. ఈ రెండు ఉన్నాయి అంటే స్టూడెంట్ క్యాన్ గో త్రూ టు ఎంపీసీ ఆర్ ఐఐటి జేఈ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. లేదు వాడు ఆ రెండిట్లో వీక్లో ఉన్నాడు బట్ థియరిటికల్గా ఈజ్ మచ్ ఫైన్ అన్నప్పుడు హీ క్యాన్ గో విత్ ద సైన్స్ గ్రూప్స్. ఓకే. సైన్స్ గ్రూప్స్ ఏది తీసుకున్నా దే ఆర్ హ్యావింగ్ ఎ మల్టిపుల్ ఆప్షన్స్. ఆ మల్టిపుల్ ఆప్షన్స్ చెప్పగలిగితే దే విల్ బి ఫ్రీ ఎనఫ్ ఎయిదర్ ఇన్ ఎంపీసీ ఆర్ బైపీసీ. ఓకే. ఎంపీసీ చేస్తే ఇంజనీరింగ్ అవ్వాలి, లేదా ఖాళీగా కూర్చోవాలి, లేదా బైపీసీ మెడిసిన్ ఒకటే, లేదు అంటే 5 years తర్వాత ఇంకా ఖాళీగా ఉంటారు అన్నది లేకుండా వెన్ ఆ గ్రోత్ అన్నది ఎలా డెవలప్ అవుతుంది ఇప్పుడు ఆప్షన్స్ వైజ్గా అన్నది పిల్లలకి తెలిసింది అంటే దే విల్ బి ఫ్రీ ఎనఫ్ టు కమ్ టు ద కాలేజ్ అండ్ హ్యావ్ ఎయిదర్ ఆఫ్ దీస్ గ్రూప్స్. ఓకే. ఓకే. యా. సో యూజువల్లీ ఎయిదర్ ఆఫ్ ద గ్రూప్స్ అంటే ఎంపీసీ కానీ బైపీసీ కానీ, బట్ వీ హ్యావ్ ఎంఈసీ, సిఈసీ లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ పేరెంట్స్ ఏంటంటే ఎంపీసీ ఆర్ బైపీసీ ఎప్పుడో వస్తుంది. వన్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ మల్టిపుల్ అయిపోయిన తర్వాత ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్ ఇవన్నీ, దాంతో పాటు ఎంబీబీఎస్ చేయాలి అన్న ఒక డ్రీమ్, లైఫ్ లో ఒక డాక్టర్ ఉండాలి అని చెప్పేసి ఫ్యామిలీలో. సో ఇలాంటివన్నీ అయిపోతున్నప్పుడు ఎంఈసీకి, సిఈసీకి అసలు ప్రయారిటీ ఇవ్వరు కదా. సో పేరెంట్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ వైపు ఎక్కువగా పుష్ చేస్తూ ఉంటారు సో స్టూడెంట్స్ ని. సో అలాంటి పేరెంట్స్ కి మీరేం చెప్తారు? పేరెంట్స్ షుడ్ నాట్ ఇంపోజ్ ద స్టూడెంట్స్ మా, దే హ్యావ్ టు మోటివేట్ ద స్టూడెంట్స్. అంటే ఫస్ట్ కూర్చొని వాడికి గైడెన్స్ ఇవ్వాలి, మోటివేషన్ ఇవ్వాలి. కన్నా దీంట్లో ఎంపీసీలో ఇవి ఉన్నాయి, దీస్ ఆర్ ద ఆప్షన్స్ వాట్ యూ క్యాన్ డూ. బైపీసీలో ఇవి ఉన్నాయి, ఎంఈసీ. వాడికి తెలియక ఫ్రెండ్స్ ఏది చెప్తారో లేదా ఒకళ్ళు ఎవరైతే అటాచ్డ్ పర్సన్ ఉంటారో వాళ్ళు ఏది చెప్తే అలా వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు. వాడికి చెప్పగలిగే వాళ్ళు ఫస్ట్ ఫోర్మోస్ట్ టీచర్ ఈజ్ అ పేరెంట్. రైట్. ఆ పేరెంట్ కూర్చొని కొంచెం ఓపిక్గా కూర్చొని టైం తీసుకొని వాడికి చెప్పగలిగితే, నాట్ ఫోర్సింగ్ ఆర్ థాట్స్ ఆన్ దెమ్. ఓకే. ఎప్పుడైతే మనం ఫోర్స్ చేస్తామో మనకు తగ్గట్టుగా చేస్తాడు వాడికి ఇష్టపడి చేయడు. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ వెన్ దే ఆర్ లవింగ్ ద థింగ్స్ దే విల్ బి డూయింగ్ ఇట్ విత్ హోల్ హార్టెడ్లీ.
అది ఇంపోజింగ్ కాకుండా మోటివేషనల్గా వెళ్తే స్టూడెంట్ విల్ బీ ఆన్ ద రైట్ పాత్. ఓకే, అది చేయగలగాలి పేరెంట్ యాజ్ ఏ పేరెంట్గా. రైట్. సో మనకు ఐఐటియా లేదంటే నీట్ సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి కూడా అక్కడ కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది వన్స్ ఎంపీసీ ఆర్ బైపీసీ తీసుకుంటే. సో ఆ డిఫరెన్షియేషన్ కూడా ఎలా చూస్ చేసుకోవాలి మ్యామ్ ఆ రెండింటి మధ్యలో అంటే ఫ్రమ్ ద 10th స్టాండర్డ్ బాబు అసలు ఏ సబ్జెక్ట్ వాటితో కూర్చోపెట్టి అసలు బాబు మ్యాథ్లో బాగున్నాడా పేరెంట్గా ఫస్ట్ వీ నీడ్ టు చెక్ ఇట్ అవుట్ వెదర్ హీస్ ఎ గుడ్ ఇన్ మ్యాథ్ ఆర్ సైన్స్. సైన్స్ అన్నదంటారా రెండిట్లో ఉంది. ఇన్ బైపీసీ ఇట్ ఈస్ దేర్ అండ్ ఇన్ ఎంపీసీ ఇట్స్ ఆల్సో దేర్. మెయిన్ కోర్ సబ్జెక్ట్స్ ఆర్ మ్యాథ్ అండ్ బయాలజీ. ఎలా చేస్తున్నాడు వాడు టీచర్తో మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇంటికి వచ్చి వాడు ఎంత టైం స్పెండ్ చేస్తాడని మనకు తెలియదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీల్ బి ఇన్ ద స్కూలింగ్ కాబట్టి హూ ఈజ్ వాళ్ళకి మోటివేటర్ కావచ్చు లేదా మెంటార్ కావచ్చు, వాళ్ళతో మాట్లాడి అసలు మన వాడు ఎక్కడ ఉన్నాడని తెలుసుకుంటే దాన్ని బట్టి స్టూడెంట్ని ఒరే నాన్న నువ్వు దీంట్లో బాగున్నావు, ఈ విధంగా వెళ్తే ఈ ఆప్షన్స్ ఉన్నాయి నీకు అని చెప్పచ్చు మనం. అది తెలుసుకోకుండా నలుగురితో పాటు నారాయణ అన్నది కాకుండా. కరెక్ట్. కొంతమంది ఏంటంటే ఫస్ట్ ఉండే క్లారిటీ ఉంటుంది, కొంతమందికి అది మిస్ అవుతుంది కాబట్టి అలాంటి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. రైట్ మ్యామ్. అండ్ ఆల్సో ఇప్పుడు 10th క్లాస్ తర్వాత 9 points వచ్చిన వాళ్ళని కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళని కూడా యావరేజ్ స్టూడెంట్స్ లా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే 10th క్లాస్ లో మాక్సిమం మార్క్స్ తెచ్చుకుంటున్నారు. బట్ దాని తర్వాత ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత వాళ్ళ రియల్ స్ట్రెంగ్త్ ఏంటి అనేది అప్పుడు బయటపడుతుంది. సో ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ఐఐటి కానీ నీట్ కానీ క్రాక్ చేయొచ్చా? పక్కా చేయొచ్చు. అది ఎక్కడా మనకి రాసలేదు దట్ ఓన్లీ ఏ టాపర్ ఆర్ 10/10 తెచ్చుకున్న వాడే తెచ్చుకుంటాడు లేకపోతే ఐఐటి క్రాక్ చేస్తాడు. ఏ స్టూడెంట్ హ్యాస్ టు బి డిసిప్లైన్డ్ అండ్ కన్సిస్టెంట్ హ్యాస్ టు బి దేర్. అంటే సబ్జెక్ట్ కాన్సెప్చువల్ లెర్నింగ్ పరంగా వాడు ఎంత గట్టిగా ఉంటే హీ కెన్ క్రాక్ ఇట్. వీ కాన్ సే దట్ ఓన్లీ 10/10 కానీ 9.9 వచ్చిన వాడు చేస్తాడని కాదు. హూ ఎవర్ స్టూడెంట్ ఈస్ డిసిప్లైన్ అండ్ సీరియస్ ఎనఫ్ టు హిస్ కెరియర్ పాత్ he can achieve it with the motivation as I have told. Right. And a real motivation Unacademy Madhapur branch లో చూస్తున్నాము, బీట్ ఐఐటి జేఈ కానీ నీట్ కానీ. సో స్టూడెంట్స్ దగ్గర నుండి స్టార్ట్ చేసినప్పటి నుండి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు కదా. సో హౌ ఇస్ ద ఫీడ్బ్యాక్ అండ్ వాట్ ఈస్ ఇట్ మ్యామ్? Totally we are having a good feedback from the students as well as from the parents first of all. Right. Because as now it is the admission process, we are going to gain the admission from the siblings only actually. When a parent is loving the nature of Unacademy only, then they will be sending their siblings. లేదు అంటే it won't be done. So ఆ ఒక్క దీంట్లో we are in totally positive mode. Positive vibe is there with us. And we are thankful for the parents who are there with us, and coming years we will be very thankful to them. But Unacademy Madhapur అంటేనే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అని అంటారు. సో యూజువలీ ఇంటర్మీడియట్ లో స్ట్రెస్ అనేది మోస్ట్ కామన్ కదా. సో అది తెలియకుండానే వచ్చేస్తుంది, ప్రిపేర్ అవుతున్నా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఎలా మీరు ఆ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనే ఆ మోడ్ లోకి స్టూడెంట్స్ ఎలా తీసుకొస్తారు అసలు? With a type of knowledge where we will be giving the faculty as a mentor. Ante senior faculty whoever will be teaching, he will only be a friend, he will be only a guider, he will be only a motivator and as a parent. So 5 stages oka faculty తీసుకుంటారు వాళ్ళని. సో ఏదైనా ప్రాబ్లం రావచ్చు, ఏదైనా ఇష్యూ రావచ్చు, the student is free enough to have a rapport with the faculty. When he is having that, he will be having a free enough with the faculty కాబట్టి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా he can grab the subject. ఇప్పుడు ఒకళ్ళు నచ్చారు అంటే వాళ్ళలో ఉన్నదంతా మనం తీసుకోవాలనుకుంటాం. సో ద ఫ్యాకల్టీ మేకింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ Unacademy. దే ఆర్ టేకింగ్ ఏ చైల్డ్హుడ్ ఏదైతే చిన్న క్లే మోడల్ ఉంటుందో దాన్ని ఎలా అయితే మనం మౌల్డ్ చేసి ఒక పిక్చర్గా చేస్తామో ఒక బొమ్మలాగా, ద సేమ్ మెథడ్ ఈస్ బీయింగ్ డన్ ఇన్ Unacademy with our kids. సో దాట్ అష్యూరెన్స్ I can give it. రైట్. సో ఇయర్స్ పాటు చూస్తున్నాము ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అంటే బయట సూర్యుడిని కూడా చూడరు. అంత లెవెల్లో వాళ్ళని ఒక బిల్డింగ్ లో లిటరలీ హైడ్ చేసినట్టుగా ఉంటుంది ఆ ప్లేస్ కూడా. సో అలాంటి ఎన్వైరన్మెంట్ లో చాలా మంది ఇప్పుడున్న చాలా మంది చదువుకుని వచ్చిన వాళ్ళే అలాగా. బట్ హౌ ఇస్ Unacademy Madhapur branch different from these? We are going with co-curricular activities apart from the education, Lumini. That is, they are having the yoga trainer is there for them who will be coming early in the morning. From 6 to 7 they'll be going with yoga. And weekly once we are taking them to the ground for having games. So when they are having games, they will be relaxed free, so that from Monday to Saturday again they will be back to my schedule. So that one day we are leaving it off to the students to have fun with their games as well as with the movies. Entertainment will be there in the campus itself as we are going with the digitalized boards. So entertainment undi, games undi, healthy environment, yoga untundi. దీనికంటే ఇంకెవరికి ఏం అక్కర్లేదు అనుకుంటా. రైట్ అన్ని కవర్ అయిపోతాయి ఇక్కడ. బట్ మీరు బీయింగ్ అ ప్రిన్సిపల్, సో ఇన్ని బ్యాచెస్ చూస్తుంటారు, ఇంతమంది స్టూడెంట్స్ ని ఎవ్రీ డే మీరు ట్రీట్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో వాట్ ఈస్ దట్ వన్ బిగ్ చేంజ్ దట్ యూ హ్యావ్ గాట్ మ్యామ్?
బిగ్ చేంజ్ ఇస్ మెయిన్లీ ద స్టూడెంట్స్ ఆర్ లవింగ్ టు లెర్న్ హియర్. ఓకే. అంటే కష్టపడి చదవట్లా, ఇష్టపడి చదువుతున్నారు. ఎప్పుడైతే ఇష్టం ఉంటుందో అప్పుడు నేను ఎలా చెప్తే వాళ్ళు అలా తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది నాకు. ఓకే. కష్టపడ్డానుకోండి, అబ్బా ఇవిడ వచ్చారు చెప్తున్నారు చెయ్యాలని భారంగా చేస్తారు. It doesn't work in real life education actually. When there's a smart work with the kids with logical thinking and aptitude, then they'll be gaining the marks, or then they will be happily understanding the concepts. ఓకే. So wholeheartedness is being seen in the child. So faculty వచ్చిన the smile and the glow in the children is very liking to the faculties actually. ఓకే. ఓకే. ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్, Positive environment. రైట్. Right. రైట్. అండ్ స్టూడెంట్ కూడా ఈ ఫౌండేషన్ కోర్స్ చేయకన్నా ముందు Right. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలి కదా మ్యామ్. సో అవును. వాళ్ళు ఒక క్వశ్చన్ అడుక్కోవాలి, అంటే ఏంటి ఎలా ప్రాసెస్ అవుతుంది అని చెప్పేసి. సో Right. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దే హ్యావ్ టు ఆస్క్ దెమ్సెల్వ్స్? Firstly, I want all the children to think whether they are coming to the college to understand the concepts in deep, or if not, they are coming to the college to chase a tag or a rank. ఓకే. And a tag will not be forever, or a rank will not be forever. But the concept, what is he learning from the faculties, will be there with him along his life. That has to be taught by the child. ఓకే. One thing, they are not supposed to chase, they have to learn the concept అనేది మెయిన్ థింగ్. రైట్. ఎందుకంటే మెయిన్ చదువుకునే రోజులో వెన్ వీ గో 20 years బ్యాక్ డిగ్రీ సర్టిఫికేట్ పీజీ సర్టిఫికేట్ చూసి జాబ్స్ వచ్చాయి. బట్ నౌ హౌ ఫార్ ద సబ్జెక్ట్ ఈస్ బీ లెర్న్ బై ద కిడ్, హౌ ఫార్ ద స్టూడెంట్ ఈస్ గివింగ్ ద ఆన్సర్స్ ఇన్ ఇంటర్వ్యూ, అవును. దాట్ బేసికలీ మెంట్. ఓకే. దాంట్లో కూడా రైట్ ఆన్సర్ ని పిక్ చేసుకోవడం కాదు, పిక్చర్స్ రైట్ ఆర్ రాంగ్ మాట్లాడడం నేర్చుకోవాలి వాడు. ఓకే. మాట్లాడడం నేర్చుకొని దాన్ని ఓవర్కమ్ చేసి, ఇఫ్ ఎట్ ఆల్ ఈస్ బీయింగ్ రాంగ్ హీ హాస్ టు ఓవర్కమ్ దట్ మిస్టేక్ అండ్ స్పీక్. ఓకే. సో దట్ మ్యాటర్స్ ఎ లాట్. అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ వీడికి ఉంది అన్నది వెళ్ళింది అంటే హీ విల్ బీ ఆన్ ద టాప్. ఓకే. హీ క్యాన్ రూల్ ద కింగ్ యాజ్ ఎ కింగ్. రైట్. సో ఆ డేస్ కి ఈ డేస్ కి అయితే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, సిలబస్ లో చాలా. కానీ, లేదంటే క్వశ్చనింగ్ ప్యాటర్న్ లో కానీ, ఎగ్జామినేషన్ లో కానీ. అండ్ కాంపిటీషన్ ఆల్సో మోర్, ఓకే. చాలా ఎక్కువగా ఉంది. సో అంటే ఒకప్పుడు మల్టిపుల్ చాయిస్ గురించి మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇదంతా కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి, Right. సో మల్టిపుల్ చాయిస్ అనుకోండి, ఒక ఆన్సర్ డెఫినెట్లీ రైట్ ఆన్సర్ అయి ఉంటుంది. సో Exactly. దాన్ని పిక్ చేసుకోవడం. అండ్ ఇప్పుడు ఏంటంటే ఆ 4 ఆప్షన్స్ లో కూడా ఓన్లీ జస్ట్ వర్డ్స్ లాగా కాకుండా దాని డెప్త్ అనాలిసిస్ అనేది కావాలి. సో ఆ Exactly. స్టూడెంట్స్ కి కూడా అంత ఆ లెవెల్ కి వాళ్ళు సబ్జెక్ట్ అనాలిసిస్ చేయడానికి కూడా వాళ్ళకి ఆ మోటివేషన్ అనేది కావాలి కదా మ్యామ్. అవును. ఆ కైండ్ ఆఫ్ లెర్నింగ్ కానీ అది కావాలి కదా. అవును. సో వాట్ యూ సే అకాడమీ మాదాపూర్ బ్రాంచ్ లో ఇది ఎలా అచీవ్ చేస్తున్నారు అసలు మీరు? ఇట్స్ బీయింగ్ డన్ విత్ అన్ ఎగ్జాంపుల్ అంటే ఇంటిగ్రేటెడ్ సిలబస్ లుమిని, దట్ ఈస్ అప్లికేటివ్ మెథడ్ చెప్పుకుంటూ, లాజికల్ ఎలా వస్తుంది అని చెప్పుకుంటూ, దెన్ ఇఫ్ యూ గో విత్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ విచ్ క్యాన్ బి ట్విస్టెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద మేనర్, ఓకే. దెన్ ద స్టూడెంట్ విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్ ద క్వశ్చన్ without telling that application method or the logical method. The student, if at all you give the direct question also, వాడు చేయలేని పక్షంలో ఉంటాడు. ఓకే. సో ఆ ఇంటిగ్రేటెడ్ సిలబస్ అన్నది అన్అకాడమీలో మనం ప్రోగ్రెస్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇట్స్ బీయింగ్ రన్ అనమాట. ఓకే. సో ఆ సిలబస్ చెప్పుకుంటూ వీళ్ళకి క్వశ్చన్స్ ఇచ్చామంటే దే విల్ బి ఎలిజిబుల్ టు గో విత్ ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బికాస్ దే ఆర్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఇన్ దట్. when they are understanding it, they can write it down in any of the manner. అప్లికేషన్ ఎలాగైనా చేస్తారు. ఓకే. ఓకే. అది నేర్పించాలి. సింపుల్ థింగ్ విచ్ ఈస్ మిస్సింగ్ ఇన్ ద కాలేజెస్ నవ్ డేస్. ఓకే. ఓకే. ర్యాంక్స్ వెనకాల పరిగెడుతున్నాం కానీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా చెప్పడం అనేది జరగట్లా. దట్ ఈస్ బీయింగ్ డన్ విత్ us యాక్చువల్లీ. ఓకే. అది. యా. అండ్ ఇవి కొన్ని ఉంటుంది కదా మ్యామ్, యూజువలీ స్టూడెంట్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఈ సబ్జెక్ట్స్ నుండి ఈ కాన్సెప్ట్స్ మాత్రమే వస్తే దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి. సో ఈ కైండ్ ఆఫ్ ఓరియంటేషన్ ఎగ్జామినేషన్ దాంట్లో ఉంటుంది స్టూడెంట్స్ కి. Right. సో వాటి నుండి స్టూడెంట్స్ ని బయటకు తీసుకొచ్చి, లేదు ఓవరాల్ గా సిలబస్ ని ఎలా కవర్ చేస్తారంటే మీరు ఏం చెప్తారు? అంటే మనకేంటి 6th నుంచి 12th వరకు ద సేమ్ స్ట్రాటజీ ఆఫ్ ద సిలబస్ విల్ బి గోయింగ్ ఫార్వర్డ్ లుమిని. ఓకే. అంటే వాడికి ఎవరైతే 6th 7th లో ఉంటారో పిల్లలు, వాడికి అక్కడి నుంచి బేసిక్ స్టార్ట్ అవుతాయి. బట్ దీస్ కిడ్స్ whoever are coming now to the campuses or the colleges, any of the colleges, they don't have the basics అక్కడ. ఓకే. ఆ బేసిక్స్ హ్యాస్ టు బి టాట్ ఇన్ దీస్ 2 years of intermediate. సో వాడికి ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్స్ విల్ బి టేకింగ్ మచ్ టైమ్ ఫర్ దెమ్, ఓకే. విచ్ విల్ బి యాడ్ ఆన్ టు దెమ్ టిల్ దే కంప్లీట్ దర్ ఇంజనీరింగ్. రిపీట్ అవుతూనే ఉంటాయి. సో 10th వరకు వాడు ఎట్లాగో చదవలేదు. ఇప్పుడు నేను 2 years లో కూడా నేను చెప్పకపోయానంటే బీటెక్ లో మమ్మల్ని తిట్టుకుంటాడు. అది అవ్వకుండా ఉండాలి అంటే ఐ హ్యావ్ టు లెర్న్ దెమ్ ఆర్ టీచ్ దెమ్ ఓవర్ దేర్ ఇన్ 2 years. సో ఆ బేసిక్స్ చెప్పుకుంటూ మెయిన్ టాపిక్స్ మీద మనం టైం స్కెడ్యూల్ పెట్టుకొని చిన్న చిన్న టాపిక్స్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద అకాడమీ వీ కెన్ కవర్ ఇట్ అప్.
సో ఎప్పుడైతే మెయిన్ టాపిక్స్ చేస్తున్నాడో హీ విల్ బి లెర్నింగ్ ద వెయిటేజ్ ఉన్న టాపిక్స్ మీద వాడు మార్క్స్ స్కోర్ చేస్తే హీ విల్ బి క్రాకింగ్ వాట్ ఎవర్ ఈజ్ హ్యావింగ్ అన్ ఎయిమ్. రైట్. సో ఈ కెన్ ఎయిమింగ్ ఫర్ దేనికి ఐఐటీకా, కాంపిటేటివ్ ఎగ్జామ్ బిట్సాటా, లేదా ఇటు డీమ్డ్ యూనివర్సిటీస్గా దేనికి వెళ్ళినా కూడా హీ విల్ బి ఆన్ ద ఫస్ట్ పొజిషన్. ఓకే, దట్స్ అ థింగ్. యా బట్ అంటే ఎక్కువ వెయిట్ ఉన్న టాపిక్స్ కానీ మెయిన్ గా వెయిటేజ్ ఉన్న టాపిక్స్ అంటే ఏంటి అంటే దాని మీద మనకి ఎక్కువ స్కెడ్యూల్ 6th నుంచి వచ్చిన టాపిక్స్ అవి. ఓకే, ఆ బేసిక్స్ మిస్ అవ్వడం వల్ల వాడు ఇక్కడ చాలా టఫ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఓకే, ఎక్కడ తప్పించుకున్నా కూడా ఈ లెవెల్కి ఈ లెవెల్కి వచ్చాక ఇక చదవాల్సింది. రైట్. దాన్ని మనం ఈ 5 years వి హ్యావ్ టు స్టార్ట్ ఇన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, అది చెప్తాను కాబట్టి వాడికి అర్థం అవుతుంది అక్కడ ఆ బేసిక్స్ అనేది మిస్సింగ్ స్టూడెంట్స్ లో. అండ్ ఓవరాల్ గా స్టూడెంట్స్ కరికులం ఎలా ఉంటుంది మ్యామ్ త్రూఅవుట్ ద ఇయర్? త్రూఅవుట్ ద ఇయర్ ఇట్ ఈస్ ఆఫ్ టోటల్లీ ఏ ఇంటిగ్రేటెడ్ కరికులం. అంటే ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఎస్ఎస్సి సిలబస్ ఫర్ ద బోర్డ్ ఎగ్జామ్. ఓకే ఓకే. సో రెండు క్లబ్ చేసి యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ బిఫోర్ బేసిక్స్ చెప్పడం అంతా కూడా మన ఎస్ఎస్సి బోర్డ్ నుంచి చెప్పుకుంటూ సిబిఎస్ఈ త్రూ ఎన్సీఆర్టీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని నేషనల్ వైడ్ కాబట్టి ఆ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ విల్ బి ప్రిపేరింగ్ ఫర్ ద కిడ్స్. ఓకే. సో బోత్ విల్ బి గోయింగ్ ప్యారలల్లీ టు ద స్టూడెంట్స్. సో ప్రతి పేరెంట్ అంటాడు మాకు బోర్డ్ ఎగ్జామ్ చివరిలో చెప్పారు అందువల్ల మనకు మార్క్ రాలేదు, 10 మార్కులు వెయిటేజ్ కూడా యాడ్ అవుతుంది. వెయిటేజ్ కూడా యాడ్ అవుతాయి కదా. ఇక్కడ ఇష్యూస్ రాదు వీళ్ళకి, రెండు ప్యారలల్ గా వెళ్తే వితౌట్ ఎనీ స్ట్రెస్ టు ద కిడ్. దట్ మ్యాటర్స్ ఎ లాట్. బట్ ఇక్కడ మొత్తం అంతా మనకు క్వశ్చన్ ఆన్సర్ మోడల్ లో ఉంటుంది కదా మొత్తం అంతా ఎగ్జామినేషన్ బోర్డ్ ఎగ్జామ్స్. ఇక్కడ డిఫరెంట్ కదా, సో అది కూడా అంటే సైమల్టేనియస్లీ ఎలా చేస్తారు? మంత్లీ వన్స్ విల్ బి గోయింగ్ విత్ అండ్ బోర్డ్ ఎగ్జామ్ లాగా ప్యాటర్న్ లో మనం థియరిటికల్ ఎగ్జామ్ పెట్టుకుంటాం పిల్లలకి. ఓకే. సో మంత్లీ వన్ దే విల్ బి గోయింగ్ ఫర్ అవుటింగ్ యాజ్ రెసిడెన్షియల్ కిట్స్ తీసుకుంటే. సో ఆన్ దట్ డే దే విల్ బి రైటింగ్ దట్ 30 మార్క్స్ ఈచ్ క్వశ్చన్ పేపర్ అండ్ దే విల్ బి గోయింగ్ ఫర్ అవుటింగ్. ఫర్ ద డే క్యాంపస్కి వచ్చేటికి మంత్లీ వన్స్ అదే సాటర్డే మార్నింగ్ నేను ఎగ్జామ్ పెట్టేసుకుంటాను. So they are planning it out for the competitive exam objective type. At the same moment board exams for the theoretical exam. Okay. రెండు ప్యారలల్ గా మంత్లీ వన్స్ మనం పెడతాం. అది ఎక్కడ జరగదు, బట్ వీఆర్ మేకింగ్ ఇట్ ఇన్ అన్ అకాడమీ. ఓకే. బట్ స్పెసిఫిక్ గా మనకు కాన్సెప్ట్స్, డెఫినేషన్స్ అండ్ ఫార్ములా గురించి కూడా సపరేట్ గా ఫోకస్ చేస్తారు కదా, సో దాని గురించి చెప్తారా? సో మనం ఏంటంటే ప్రతి చాప్టర్ స్టార్ట్ చేసే ముందు విల్ బి గివింగ్ టోటల్ ఫార్ములాస్, డెఫినేషన్, ఆ సబ్జెక్ట్ లో ఆ కాన్సెప్ట్ లో ఏమేమి ఉన్నాయన్నది. సో ఫ్యాకల్టీ చెప్పేటప్పుడు దే విల్ బి హ్యావింగ్ ద పేపర్ ఇన్ ద హ్యాండ్, వాట్ ఈస్ ద ఫార్ములా ఈస్ బీయింగ్ యూజ్ బై ద ఫ్యాకల్టీ. ఓకే. ఆఫ్టర్నూన్ టైంలో కూర్చొని దే హ్యావ్ టు బై హార్ట్ అనొచ్చు, లేదా దే హ్యావ్ టు అప్లై ఇన్ ద క్వశ్చన్స్. సో ఇదంతా కూడా ఏంటి అంటే ఒక సండే మనం ఏదైతే ఉందో సండే మార్నింగ్ ఎర్రర్ బుక్ అయిపోయిన తర్వాత లాస్ట్ 1 hour అంటే లంచ్ బిఫోర్గా విల్ బి గోయింగ్ విత్ ఏ టెస్ట్ ఫర్ దీస్ ఫార్ములాస్. ఓకే. డెఫినేషన్ ఫార్ములాస్ అన్నిటి కూడా ఒక 10 మార్క్స్ స్లిప్ టెస్ట్ లాగా ఆ వీక్ మొత్తం జరిగిన సిలబస్ వీళ్ళు ఎంత అప్డేటెడ్ గా ఉన్నారు, హౌ ఫార్ దే హ్యావ్ లెర్న్డ్ ఇట్. ఒక చిన్న టెస్ట్ లాగా పెడితే వాళ్ళు ఎంతూజియాజం గా చదువుతారు. ఓకే. సమ్ టైమ్స్ ఆన్ సండే విల్ బి గోయింగ్ విత్ ఎ క్విజ్ కాంపిటీషన్స్. అంటే ఈ ఫార్ములాస్ అడగటం అనమాట వాళ్ళలో. ప్లేవే మెథడ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్లేవే మెథడ్ అని చెప్పి వీఆర్ గోయింగ్ ఇన్ దీస్ సచ్ డిఫరెంట్ మెథడ్స్ అనమాట. పిల్లవాడికి ఇంట్రెస్ట్ కలిగించాలి చదువు మీద. మేము చదువుకునేటప్పుడు ఇవేవి లేవు, చెప్తుంటే ఇంట్రెస్టింగ్ గా ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళాలనిపిస్తుంది మనకి ఇవి చేసుకుంటూ వెళ్తే. ఇవన్నీ చేస్తే వాడికి ఇంట్రెస్టింగ్ గా ఏ అండ్ బి గ్రూప్స్ ఉంటాయి, టీమ్స్ ఉంటాయి, మా టీం గెలవాలి అనే దీంట్లో వీడు చదువుతాడు. ఇప్పుడు either of this playway method మన PP1 PP2 లో చేయిస్తూ ఉంటారు ఇవన్నీ, బట్ వీఆర్ ట్రైనింగ్ దెమ్ ఇన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఓకే. సో ఐఐటి వాళ్ళకి కానీ లేదంటే నీట్ వాళ్ళకి కానీ సేమ్ ఓకే ఓకే ఫార్ములాస్ విల్ బి సేమ్ డిఫరెంట్. ఓకే. అందుకని ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలోకి వచ్చేటికి ఓకే వీళ్ళకి మ్యాథ్స్ ఎక్స్ట్రా ఉంటుంది, వాళ్ళకి ఓన్లీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది. ఓకే. అండ్ ఆల్సో మ్యామ్ ఐఐటి జేఈ కానీ లేదంటే నీట్ కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత మనము ఓవరాల్ సిలబస్ గా కవర్ చేసినా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ అనేది ఇంపార్టెంట్ కదా, సో ఆ వే అనేది ఎలా ఉంటుంది మ్యామ్ స్టూడెంట్స్ కి? సో మనకి ఇప్పుడు జాన్ లో ఎగ్జామ్స్ అయ్యాయి, మొన్నటి వరకు మన పిల్లలు రాశారు ఆల్రెడీ. ఫస్ట్ మెయిన్ సెషన్ ఈస్ కంప్లీటెడ్ యాక్చువల్లీ. ఫ్రమ్ డిసెంబర్ నవంబర్ అంటే దసరా అయిపోయిన తర్వాత నుంచి మనం పార్ట్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు పెట్టుకుంటూ వస్తాం అయిపోయిన సిలబస్ మీద. ఎప్పుడైతే పార్ట్ టెస్ట్లు అయిపోతాయో దెన్ దే విల్ బి గోయింగ్ విత్ ఎ చాప్టర్ వైజ్ టెస్ట్. వన్స్ ద చాప్టర్ వైజ్ టెస్ట్ ఈస్ డన్ విల్ బి గోయింగ్ విత్ ద స్టూడెంట్స్ ఇన్ మోటివేషన్. మార్క్స్ అన్ని ముందు పెట్టుకుని ఎక్కడ వాడికి మార్క్స్ పోతున్నాయి అంటే ఎక్కడ సింప్లీ లాజిక్లో ఉన్నా లేదా క్యాలిక్యులేషన్ పార్టా లేదా సబ్జెక్టే అర్థం కాలేదు వాడికి ఆ కాన్సెప్ట్ అన్న దాని మీద ఫ్యాకల్టీస్ ఆర్ ప్లేయింగ్ ఎ వైటల్ రోల్ ఇన్ దాట్. దే ఆర్ చెకింగ్ అవుట్ ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ సో keenly that they are going with all the mistakes and giving the student the feedback.
బట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కి అలా పిక్ చేసుకోవాలి అంటే వెరీ టఫ్ కదా మ్యామ్ అసలు. As we are going with a lesser strength, Lumini, it's not a bigger task for the faculty to check it out. ఓకే, లెసన్ స్ట్రెంత్ అంటే ఎంతమంది ఉండొచ్చు? Per campus, we are going with 300 members, Lumini. That is 45 of 3 MPC Okay. and 2 will be BPC. రైట్. సో ఆ 45 స్టూడెంట్ని చూసుకోలేనంత టైము మన ఫ్యాకల్టీకి లేకుండా ఏం లేదు. అండ్ వీఆర్ గోయింగ్ విత్ ఎ హెల్పింగ్ హ్యాండ్ టు దెమ్ ఆఫ్ అసోసియేట్ ఫ్యాకల్టీస్ ఆల్సో. ఓకే. సో ఇద్దరు ఉంటారు కాబట్టి వీ కెన్ హ్యావ్ ఎ కీన్ అబ్జర్వేషన్ సో దట్ ద స్టూడెంట్ కెన్ గెట్ ద ఎగ్జాక్ట్ ఫీడ్బ్యాక్ ఆఫ్ ద ఫ్యాకల్టీ వేర్ దే ఆర్ డూయింగ్ ద మిస్టేక్స్. ఓకే. అలా చెప్పుకుంటూ వెళ్ళి వాడికి మిస్టేక్స్ ఎక్కడ జరుగుతున్నాయని చెప్పాము అంటే హీల్ బి రెక్టిఫైయింగ్ ఇట్. దట్స్ ఆల్ వీల్ బి గోయింగ్ విత్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటాం. అంటే ఎగ్జామ్ పేపర్ అయిపోయిన తర్వాత, పేపర్ డిస్కషన్ అయిపోయిన తర్వాత రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనేది వాడు రాయాలి ఒక బుక్లో. ఓకే. అంటే ఆ మిస్టేక్స్ మళ్ళీ నెక్స్ట్ వీక్ రిపీట్ కాకుండా. రైట్. అది చెప్పేవాడు ఉంటే ద స్టూడెంట్ విల్ కరెక్ట్ దెమ్సెల్స్. ఇఫ్ నాట్, ఎవర్ లాంగ్ ఇన్ హిస్ లైఫ్ ఎండ్ వరకు హీ విల్ బి కంటిన్యూస్లీ డూయింగ్ ద సేమ్ మిస్టేక్. యా, వి ఆల్ డిడ్ దట్. దట్ షుడెంట్ హ్యాపెన్ విత్ అవర్ కిడ్స్ యాక్చువల్లీ. ఓకే. ఓకే. సో ఏదైతే టఫ్ పార్ట్ ఉంటుందో అది ప్రతిసారి ఎగ్జామ్ లో రిపీట్ అవుతుంది, ప్రతిసారి స్కిప్ చేయడమే అవుతుంది. అంటే అక్కడ మనం సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవట్లేదు Okay. ఎందుకు జరుగుతుంది అన్నది. అంటే వాళ్ళకి టైం ఇవ్వకపోవడం. ఇవాళ ఒక ఎగ్జామ్ అవుతుంది, మళ్ళీ రేపు ఇంకో ఎగ్జామ్, మళ్ళీ ఎల్లుండి ఒక ఎగ్జామ్. దే ఈస్ నో టైమ్ ఫర్ ద కిడ్ ఆల్సో టు సెల్ఫ్ అసెస్. ఓకే. అది ఫ్యాకల్టీకి ఇస్తున్నాం మనకు ఇది. సో దే విల్ బి హెల్పింగ్ దెమ్ అవుట్ ఇన్ దాట్. ఇట్స్ సో ఛాలెంజింగ్, బట్ స్టూడెంట్స్ కి మాత్రం వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ దాట్. ఓకే. బట్ అంటే ఈ ప్రిపరేషన్ అంతా, గుడ్ థింగ్స్ అంతా సైడ్ కి పెడితే, కొంతమంది ఉంటారు లైక్ ప్రతి ఒక్కరికి రాదు యూజువలీ. అంటే Right. మొత్తం ఎంతమంది రాసినా కూడా పర్సంటేజ్ వైజ్ గానే చూస్తాం True. మనము. సో ఎవరైతే ఐటీ జేఈ కానీ సెలెక్ట్ అవ్వకపోయినా, క్రాక్ చేయలేకపోయినా, నీట్ కానీ, సో వాళ్ళకి ఆఫ్టర్ దిస్ వాట్ నెక్స్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా క్వశ్చన్ మార్క్. సో దానికి ఏం చెప్తారు? సో వీ విల్ బి గోయింగ్ విత్ ఎ కౌన్సిలింగ్ ఎట్ దాట్ మూమెంట్. లిమ్ని ఫెయిల్యూర్ ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్. సో స్టూడెంట్స్ అది అర్థం చేసుకుంటే చాలు. ఫెయిల్ అయిపోయిన డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, లేదా ఇంకేం చేయలేమేమో అనుకొని పక్కన వాళ్ళు ఏదో అనేసి సొసైటీకి భయపడి, తల్లిదండ్రులకు భయపడి ఏవేవో చేసుకుంటారు. బట్ హియర్ మోటివేషన్ వర్క్స్ అవుట్ ఎలాట్. అంటే ఇది వెళ్ళలేకపోయినాడు, నెక్స్ట్ స్టెప్ ప్లాన్ బి అన్నది లైఫ్లో ఎప్పుడూ ఉంటుంది మనకి. రైట్. ఆ ప్లాన్ బి అన్నది మనం చెప్తూ వచ్చాము అంటే నో స్టూడెంట్ విల్ గెట్ ఇన్ టు దట్ డిప్రెషన్ సర్కిల్. ఆ వేలోకి కూడా వెళ్ళరు, ప్రాక్టికల్ గా ఉంటారు. ఇది కాకపోతే పోయింది లేరా, వీఆర్ హ్యావింగ్ దస్ ప్లాన్ బి యాజ్ అ ఫ్యాకల్టీ ఆర్ టీచర్ ఆర్ ప్రిన్సిపల్ సమ్వేర్ ఆర్ అదర్ దే హ్యావింగ్ ఎ హెల్పింగ్ టు హెల్ప్ దెమ్ అవుట్. ఓకే. ఆ భరోసా మనం ఇవ్వగలగాలి స్టూడెంట్స్కి. రే నువ్వు ఏం దిగులు పడు, గివ్ యువర్ బెస్ట్, వచ్చిందా వెల్ అండ్ గుడ్, లేదా వీ విల్ షో యూ ద వే. ఓకే. ఆ భరోసా ఇస్తే ద స్టూడెంట్ విల్ బి హ్యాపీలీ అండ్ గో అండ్ అటెంప్ట్ ద ఎగ్జామ్ హ్యాపీలీ అండ్ కమ్ బ్యాక్. ఓకే. అండ్ ఫ్రీ ఎనఫ్ గా ఉంటారు వచ్చినా రాకపోయినా. బట్ లాంగ్ టర్మ్ చేసే వాళ్ళకి ఇంకా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కదా మ్యామ్. సో ఎక్కువ అంటే ఉంటుంది. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ లాంగ్ టర్మ్ లో చేసే వాళ్ళకి క్రాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయంటారు యూజువల్లీ మీ అబ్జర్వేషన్? యూజువల్లీ లాంగ్ టర్మ్ ఈజ్ టోటల్లీ ఏంటంటే ఐ షుడెంట్ యూజ్ దీస్ వర్డ్స్, కానీ కేటగిరీ వైజ్ ఇట్ డిపెండ్స్ లుమిని. సో అందరూ రాసినా రాదు అప్పటికైనా కూడా, ఎందుకంటే దే ఆర్ టోటల్లీ 2 to 3 times రాసి ఉంటారు. పట్టువల్ని విక్రమార్కులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకొంచెం కృషి చేస్తే రాగలుగుతుంది. ఓకే. కానీ కొడితే ఫస్ట్ అటెంప్ట్ లో కొట్టాల్సిందే, కుంభస్థలం దాటాల్సిందే. లేదా రైట్. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద ఆప్షన్ వాట్ ఎవర్ ఇస్ దర్, బికాస్ ఫస్ట్ అటెంప్ట్ లో ఉన్న ఫ్రెష్నెస్ నీకు లాంగ్ టర్మ్కి వచ్చేటికి ఉండదు. ఓకే. ఎంత మనం పుష్ చేసినా వాడికి ఏం లాంగ్ టర్మ్కి వచ్చే పిల్లవాడు 50% సిలబస్ ఆల్రెడీ డన్ విత్ హిమ్, ఓన్లీ ద మెయిన్ కాన్సెప్ట్ హ్యాస్ టు బి టాట్. సో అది నేర్చేసుకున్న తర్వాత వాడు చదవడు, పక్కన వాళ్ళని చదవనీయుడు, బికాస్ దే విల్ బి ఎ క్లబ్ ఆఫ్ దాట్. ఓకే. ఓకే. సో అక్కడ ప్రాబ్లం ఎరైజ్ అవుతుంది. వస్తుంది అని అనుకున్నవాడు కూడా వెనకడుగు వేయడానికి ఉంటుంది, రాలేదు అనుకున్నవాడు ఫస్ట్ వచ్చే ఆ ఛాన్సెస్ ఉంటాయి అక్కడ. ఓకే. ఓకే. సో మాక్సిమం 50-50 ఛాన్సెస్ అని చెప్పొచ్చు అక్కడ. సో మొత్తానికి అకాడమీ అంటే మాదాపూర్ బ్రాంచ్ లో మనకు ఓన్లీ సక్సెస్ రేట్ ని ఇలా చూపించడం మాత్రము, అంటే ఇట్లా యూజువల్లీ మనం బయట వింటాము ర్యాంక్స్ గురించి కానీ మార్క్స్ గురించి కానీ, బట్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ గురించి ఎవరు మాట్లాడరు, ఎవరు రాశారు ఎవరైనా అవన్నీ ఇంకా తర్వాత. ఎగ్జాక్ట్. బట్ ఇక్కడ మనకు ఫెయిల్యూర్ అయిన స్టూడెంట్స్ కి అప్పుడు వాళ్ళ లైఫ్ అనేది యాక్చువల్ గా స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది వెరీ మచ్ నీడ్. దట్ యాజ్ ఎ ప్రిన్సిపల్ అవర్ ఓన్ ఇంపార్టెంట్ రోల్ ఆన్ దాట్. యాక్చువల్గా ఫెయిల్ అన్నది ఏం తప్పు కాదమ్మా, ఫెయిల్ అయితే ఇంకా నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ అటెంప్ట్ మనం ట్రై చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇక్కడ జరిగిన మిస్టేక్స్ అక్కడ జరపకుండా మళ్ళీ ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ దాట్ ప్రోగ్రెస్ వీఆర్ హెల్పింగ్ అవుట్ ద చిల్డ్రన్. సో మనకి ఏంటంటే 1 to 2% ఎట్లయినా ఉంటారు, వాళ్ళని మనం పట్టుకున్నామంటే వీడే నన్ను రేపు గుర్తుపెట్టుకుంటాడు. టాపర్స్ ఎవడు ప్రిన్సిపల్ని కానీ టీచర్ని కానీ గుర్తుపెట్టుకోడు. నేను ఫెయిల్ అయినా నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చి ముందుకు నడిపింది మా ప్రిన్సిపల్ మా ఫ్యాకల్టీ అని చెప్పుకునేది వాడే. ఆ స్టూడెంట్స్ ఉన్నంత కాలం వీఆర్ హ్యాపీ, టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. And we are also happy to have you. Thank you so much for your time, ma'am. Thank you, Limini. Thanks a lot.